క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లవారా, చేరువచ్చిన అందరికీ ప్రభు నామములో యొక్క వందనాలు. గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం మరొకసారి చదువుకొని ధ్యానించుకున్నామండి. గమనించగలరు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగురు విత్తి పోయాను. కనుక ప్రియులారా, ఈ యొక్క వాక్యము ఏదైతే మన సత్యవాక్యాన్ని నమ్మి సత్యంలో బ్రతుకుతున్నామో, ఆయన అంగీకరించి ఆయన రక్షణలో బ్రతుకుతున్నామో, ఆ బ్రతుకుతున్నటువంటి మనము ఈ యొక్క అపవాది వచ్చి అసత్యంలోకి నడిపించేదానికి వాడు వచ్చి గర్జించు సింహం వల్ల వచ్చి నీతిమంతుల మీద పడి వాడు ఆ యొక్క నీతిమంతులలో ఏమి విత్తాడంట? గోధుమలు పంటగా ఉన్న నీతిమంతులైనటువంటి అంటే ఆ పంటలో వాడు గురుగులు మొలిచే విత్తనాలు వేసి వెళ్ళిపోతాడంట. ఎప్పుడైతే మనం అప్రమత్తంగా మేల్కొనని వారిగా ఉంటే వాడు వచ్చి ఆ కార్యం చేసుకొని వెళ్ళిపోతాడు. కనుక మెలకువ కలిగి మనము ఉండాలి. అపవాది వస్తాడు. మంచి చేనులో కూడా వాడు గోధుమల పంటలో వాడు పనికిరానటువంటి గురుగుల విత్తనాలు చల్లిపోతాడు. మెలకువ కలిగి ఉండండి. నిద్రించి మీరు ఉన్నట్లయితే, ఆ బుద్ధి లేని కన్యకల మాదిరి ఉన్నట్లయితే, వరుడు వచ్చిన సమయానికి మనము నిద్రించిన వారంగా అయితే మనము విడిచిపెట్టే గుంపులో ఉండిపోతాం. కనుక మేలుకొని ఉండాలి. అలాగే జ్ఞానం కలిగి బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల మాదిరి ఉండాలి. ఆ యొక్క కన్యకల శివ్యంలో నూనె ఉండాలి. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మెలకువగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేయించుండగా ఇక్కడ పేతురు, యోహాను, ఇక్కడ ముగ్గురు వీరు కూడా నిద్రిస్తూ మేల్కొనలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ప్రభు ప్రార్థిస్తూ ఉంటాడు. అలాగే అక్కడికి మోసే, ఏలియా యొక్క ప్రవక్తలు వచ్చి పాత నిబంధన గురించిన నిర్గమం గురించి మాట్లాడుతుండగా వీరు చూస్తారు. కనుక అప్పుడు ప్రభు వచ్చి కొంచెంపైన మీరు మెలకువ కలిగి ఉండలేరా? జాగ్రత్త కలిగి ఉండలేరా? బుద్ధి లేని కన్యకలుగా ఉంటే ఎట్లా అని వారిని గద్దించినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉంటాం. కనుక మనము నిద్రించుతున్నట్లయితే, మెలకువ లేని తనంగా ఉన్నట్లయితే ఈ యొక్క శత్రువు వచ్చి ఈ గోధుమల మధ్యన గురుగులు చల్లిపోతాడు. అప్పుడు మనము నష్టపోతాం. మనము కూడా ఆ యొక్క గోధులేవో గురుగులేవో వాటితో పాటు మనం కూడా కోయబడి పక్కన విసిరేయబడతాం, లేక కార్చివేయబడతాం. కనుక మెలకువగలిగి ఆ అపవాదిని ఎదిరించి అపవాదిని దగ్గరికి రానికుండా మనము ప్రార్థనలో గడపాలి. దేవుని సత్యంలో నడుసనికి దేవుని కృపను పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటలు రాయిస్తూ వచ్చినాడు. చూడండి, మరొక మాట లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నామని. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమం గురించి మాట్లాడుచుండరి, పేతురు అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసి ఆయన ఎదుకు వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకొకటి, మోసేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు మేము
మేము కట్టుదమని తాను చెప్పినది తన ఎరుగకే చెప్పినాడు. ఇక్కడ కూడా వారు నిద్రించినట్టుగా వారు ప్రార్థనలో ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రార్థనలో ఉండగా వారు నిద్రించినట్టుగా మనం ఇక్కడ గమనిస్తాము. 35వ వచనం కూడా ఒక మాట చదువుతున్నట్టు, మరియు ఈయన నేర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టారు. వారు మళ్ళీ మేఘంలో ఆరోహణమైపోయినప్పుడు ఆ మేఘంలో నుండి మళ్ళీ ఒక శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని మేఘంలో నుండి ఒక మాట విన్నట్టుగా మనం చూస్తాం. కనుక మెలకువ కలిగి నిద్రించే వారిగా కాకుండా మెలకువ కలిగి ఉండాలి. లేకుంటే అపవాదిగా వచ్చి మన జీవితాలను నాశనం చేయబోతారు. వారి కుయుక్తులు, వారి తంత్రములు, వారి కపటోమాయముల చేత వాడు నీతిమంతులను లేక ప్రభు పిల్లలను, రక్షణ పొందిన బిడ్డలను వాడు ఇబ్బందికి గురి చేసి వాడు నరకానికి పాలు చేసేదానికి వాడు అవకాశాలు ఇచ్చి మన జీవితాలను నాశనం చేస్తారు. కనుక మనము మేల్కొని స్వభావం కలిగి ఉండమని బైబిల్ గ్రంథంలోని లేఖనంలో మనకు వివరిస్తూ వస్తున్నాయి. అలాగే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. శోధనలో లేక నిద్రలో లేక ఈ యొక్క అపవాదిగాడు వచ్చి మనము శోధనలో ఉన్నప్పుడు వాడు ప్రవేశించి మనము మెలకువగా ఉండునట్లు ప్రార్థనలో గడుపుడి, ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థనలో గడపండి. ప్రార్థనకున్న శక్తి చాలా గొప్పది ప్రియులారా. మనం ఎన్నో రకాల ఎంతోమంది భక్తులు చేసిన ప్రార్థనలో ప్రభు మహిమకరంగా అద్భుత కార్యాలు ఎన్నో చేసినట్టుగా మనం చూస్తాం. కనుక తండ్రితో సహవాసంగా ప్రార్థన కలిగి ఉండాలి. తండ్రితో మాట్లాడగలిగే ఈ యొక్క ప్రార్థన ద్వారా మనము తండ్రితో మాట్లాడగలుగుతాం. ప్రార్థన అనగా దేవునితో సహవాసము, దేవునితో మాట్లాడుట. మన ప్రార్థన తండ్రితో మాట్లాడుట, దేవుని సహవాసంలో దేవునితో మాట్లాడటమే ప్రార్థన. మన ప్రతి విధమైన సమస్యలే కానీ, ప్రభు పనులే కానీ, మన కార్యాలే కానీ అన్నీ కూడా ప్రభుతో చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, ప్రార్థనలో దేవునికి విన్నపించుకోవడం. అందుకు మనం శోధనలో పడకుండా నిమిత్తము, శోధనలో ఉండకుండా నిమిత్తము మనము ప్రార్థనలో ఉంటే మనకు మంచిది. దానికి ఆత్మ అయితే సిద్ధంగా ఉంటుందంట, కానీ ఎప్పుడు ఈ శరీరం మటుకు బలహీనంగా ఉంటుందంట. ఇప్పుడు ఏమి చేద్దాంలే, రేపు చేసుకున్నాంలే అన్నట్టుగా ఈ శరీరము సుఖం కోరుకుంటుంది, ఆత్మ అయితే ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని వ్రాయబడుతూ వచ్చింది. అందుకే దేవుడిచ్చిన ఆత్మ యథార్థవంతమైనది. ఆయన మొదటగా మనకి ఇచ్చింది యథార్థవంతమైన ఆత్మ. ఆ ఆత్మ అయితే హృదయంలో ప్రార్థన చేసుకుందాం, లేదా గుడికి వెళ్దాం, మంచి ఆలోచన అనేది మనకు సహకరించదు. ఇది ఎప్పుడు నిద్ర కోరుకుంటుంది, విశ్రమించాలని కోరుకుంటుంది, సోమరతత్వంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ శరీరం, మన శరీరం దాన్ని జయించాలంటే మనము ఆత్మీయంగా మనము ప్రార్థనలలో మనము ఎదగమని లేఖన భాగాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అలాగే కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము చివరి అధ్యాయము 13వ వచనం చూస్తాము. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మెలకువగా ఉండాలి. అలాగే దేవుని అందరి విశ్వాసము నిలకడగా పట్టుకొని ఉండాలి. విశ్వాసము గొప్పది ప్రియుల. ఏదైతే మనం నమ్ముతామో ఆ యొక్క విశ్వాసము గొప్పది. అబ్రహాము గారు అట్టి విశ్వాసం కలిగి ఉండి ఆయనకు ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆయన మిద్దెల నీడల మీద ఆశపడక చిన్న గుడారాలలో ఉంటూ ఆయన
ఆ విశ్వాస సంబంధమైన జీవితంలో ఉంటూ అదృశ్యుడైన దేవుని, కంటికి కనపడని దేవుని గురించి విన్న దానిని ఆయన నమ్మినాడు. ఆ రాజ్యం ఉందని నమ్మినాడు, మరణం తర్వాత మరో జీవితం ఉందని నమ్మినాడు. ఇవన్నీ విశ్వాసము. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసంభవం అని వ్రాయబడుతుంది. కనుక అలాగే ప్రియులారా, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. అది ఆ వాక్యం కూడా దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మృతము. అది దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. విశ్వాసం ఉండాలి, మన క్రియలు ఉండాలి. ఏం క్రియలు అవి? దేవుని భయం కలిగినటువంటి క్రియలు. ఒక కొట్లాటే పడుతుంది, లేక ఒక ఇంటిలోనే సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు ప్రభు వాక్యాలను బట్టి నడుచుకునే స్వభావం కలిగి ఉండాలి. అదే మనం విశ్వాసం. వాక్యం ఏం చెప్తుంది, దేవుని లేఖనం ఏం చెప్తుంది, దేవుని ఆజ్ఞ ఏమున్నది, ఆ ఆజ్ఞకు లోపడుతున్నామా లేదా? ఆజ్ఞ అతిక్రమించడమే మనము పాపం. ఆయన మాట వినుకుంటేనే మనకు పాపం వస్తుంది. ఆదాము గారు చేసింది అది. ఆజ్ఞ, ఒక చిన్న ఆజ్ఞ పెట్టినాడు. ఆ ఆజ్ఞ పెద్ద పాపమైంది అయితే కాదు, కానీ అది పెద్ద పాపం అయితే కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పిన మాట వినకపోవటమే పాపమురా నాయన అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చెప్పిన మాట వినకుంటే అది పాపమే అని అన్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడు? ఆ చెట్టు ఫలాలు తినకుండా ఎంత తిను నువ్వు అంటే, అవ్వ మొదల ఏదో రకంగా మోసపుచ్చబడింది. ఆమె తినొచ్చింది, మళ్ళీ తన భర్తకు తెచ్చింది, తిన్నాడు. అది వద్దన్న దానిని తిన్నాడు కనుక ఏమైంది? పాపమైంది. దేవుని దృష్టికి పాపమైంది. ఆ పాపము మనకు వారసత్వంగా మనకు వస్తుంది. కనుక విశ్వాసము ఉండాలి, ప్రభు అందరి విశ్వాసం ఉండాలి. పరలోక రాజ్యము ఏమై ఉన్నది, దేవుడు చెప్పిందంతా నిజమే అని నమ్ముతూ ఉండాలి. చనిపోయిన తర్వాత లేస్తామని నమ్మాలి. లేపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మహిమ శరీరాలు ఇస్తారని నమ్మాలి. పరలోక రాజ్యంలో మనకు స్థలాలు, ఇల్లులు సిద్ధపరుస్తున్నాడని నమ్మాలి. అక్కడ మనము తోకగా కాక తలగా పెడతాననే విషయాన్ని నమ్మాలి. దేవదూతలకు సైతం బోధ చేస్తానని చెప్పిన దేవుని మాట మనం నమ్మాలి. నా దగ్గర పెట్టుకుంటాను, నా అవసరమైతే నా సింహాసనం కూడా ఇస్తాను, ఇలా చాలా. అలాగే నిత్య జీవ జలాలు ఇస్తాడు, అలాగే జీవ జలాలు ఇస్తాను, జీవ ఫలాలు ఇస్తాను. చాలా ఆయన వాగ్దానాలు చేసినాడు పరలోక రాజ్యం సంబంధం గురించి. అందుకే విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, అలాగే విశ్వాసం లేని క్రియలు కూడా మనకు మృతంగా. రెండు ఉండాల్సిందే అంత. రెండు ఉంటేనే మనము ఆ నిత్యత్వంలో మనము ఉండగలము. కనుక విశ్వాసముందు నిలకడగా ఉంటూ మనము పౌరుషము గల వారమై ఉండాలి. పౌరుషం గల వారమై ఉండాలి. మనం చీటికి మాటికి ఇళ్లలో కొట్టాటలు, వారి మీద వీరి మీద దీని మీద కాదు పౌరుషం ఉండాల్సింది. దేవుని వాక్యం పట్ల భయభక్తులు కలిగి పౌరుషం ఉండాలి. ప్రభువా నాకు ఇది ఇస్తానన్నావు, మాట్లాడు దేవునితో, కొట్లాడు దేవునితో. ఇది ఇస్తానన్నావు, నాకు ఇవ్వలే, ఈ వాగ్దానం నాలో నెరవేరలా, ప్రభుతో మనం కొట్లాడవచ్చు అనగా మాట్లాడవచ్చును బాగా చక్కగా. ఇప్పుడు ఒక పిల్లవాడు తండ్రికి నాకు బట్టలు కొనిగి, నాకు బ్యాగు కొనిగి, అన్ని కొని అని ఏడుస్తూ ఉంటాడు. అలాగా మనం కూడా మన ఆత్మను రక్షించిన కన్నతండ్రికి మన పరిస్థితులు అన్ని రకాలుగా నన్ను అభివృద్ధి పెట్టు, నీ చిత్తంలో నన్ను బ్రతకనివ్వు, నీ ఉద్దేశంలో నన్ను బ్రతకనివ్వు అని ప్రార్థనలు నేర్పించు. నీ పని చేయుటకు నేను ఏమై ఉన్నానో అది నాకు తెలియపరుచు, ఆ పనిని చేయుటకు నాకు జ్ఞానబుద్ధి వివేచనలు అని ఇట్లా ప్రభు సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ప్రభువుకి చెప్పుకొని వాటిలో జ్ఞానం ఇవ్వమని అడగాలి. ఇస్తాడు దేవుడు. కనుక ఇలాగ మనము పౌరుషం కలిగి బలము కలిగి బలవంతులుగా ఉండినట్లయితే, మీరు చేయు కార్యములని ప్రేమతో చేసినట్లయితే దేవుడు మనము ఆశీర్వదిస్తారు. చూడండి, చివరిగా మనం చూసుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 24
42వ వచనం మాట చదువుకున్నాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదు. చూడండి, ఏ క్షణంలో ప్రభు వస్తాడో మనము రక్షణలో భద్రము చేయబడి ఉంటే ఎప్పుడన్నా రాని మనకు ఇంకా ఇబ్బంది లేదు. ఎంత అంధకారం, ప్రభువు రాకడ పెద్ద అంధకారము, చాలా భయంతో కూడుకున్నది. కానీ ప్రియులారా, ఆయన రక్షణలో ఉంటే మనకు భయం ఏం లేదు. అది దేవుని రాకడని మనకు తెలిసినప్పుడు మనం ఇంకా సంతోషంగా ఉండొచ్చు. అది పెద్ద అంధకారమే, పెద్ద భయంకరమైందే, అందులో మనం చనిపోతాము. అయినప్పటికీ ఇది దేవుని రాకడా, చనిపోయిన ప్రభు లేపుతాడు కదా అనేది నమ్మితే మనకు భయం ఉండదు. కనుక మనము భద్రము చేయబడి ఉండాలి. ఏంది ఆ భద్రం అంటే, మన దేహంలో ఊపిరి ఉండంగానే, మన దేహంలో ప్రాణం ఉండంగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఆయనే నిజమైన దేవుడని మన సొంత నోటితో ఒప్పుకోవాలి. నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుంటాను ప్రభా, నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో కడగండి, నేను బాప్తిసం తీసుకొని నూతన సృష్టిగా కొత్త జన్మగా నేను జన్మించుటకు కృప ఇవ్వండి, మీ యొక్క రక్తంతో నన్ను కడగండి, నన్ను పవిత్రంగా చేయండి అని ప్రభువును మనము మొరపెట్టుకున్నట్లయితే, అప్పుడు ఎప్పుడైతే నువ్వు మొరపెట్టుకొని ఆయన బాప్తిసం ద్వారా ఆయన పరిశుద్ధాత్మ వరంను పొందుకుంటావో, నీవు అప్పుడు ఏం చేయబడిన వాడవు, ఏం చేయబడిన దానవు అంటే భద్రము చేయబడిన దానవు. యేసు క్రీస్తు వారిలో భద్రము చేయబడిన వాడవు. ఆ భద్రము చేయబడితే ఇంకా మనకు ఇబ్బంది లేదు. ఎప్పుడు మన ప్రాణం పోయినా బాధ లేదు, ఎప్పుడు మనం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. అందుకు భద్రము చేయబడాలి. ఈ భద్రము ఏంటంటే, ఈ దాచిపెట్టుట ఏంటంటే, మన మరణమైన తర్వాత కూడా మనము దాచిపెట్టినట్టు గోరు తీసి దాంట్లో పూడ్చి దాచిపెట్టి వస్తారు. అందుకే మరణమును బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తున్నదంటే, నిద్రించుచున్నారు అని సెలవిస్తుంది. నిద్రించుచున్న వారిని దాచిపెట్టడము అంటారు మన బైబిల్ పరిభాషలో. నిద్రించిన వారిని, అనగా చనిపోయిన వారిని నిద్రించినట్టుగా, దాచిపెట్టబడుతున్నట్టుగా మనము చెప్పుకుంటాము. ఎందుకు దాచిపెట్టబడినట్టుగా చెప్తుంది గ్రంథము, లేక దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే, దేవుడు వచ్చిన తర్వాత రెండవ రాకడగా వస్తానని చెప్పిన దేవుడు రాక మానడు కనుక, అది మనము ఎరుగుతున్న వారిని కనుక, మనము నమ్మకం ఉంచిన వారిని కనుక, మనమును లేపుతాడనే నిరీక్షణ, పట్టుదల, విశ్వాసంలో ఉన్నవారిని కనుక మనము లేపబడతామని ఆలోచన మనకు ఉంది కనుక, విశ్వాసం ఉంది కనుక, ఆ నిరీక్షణ ఉంది కనుక మనము దాచిపెట్టబడిన వారము. చనిపోయిన తర్వాత మనము దాచిపెట్టబడిన వారమంట. ప్రభు వచ్చినాక చక్కగా మృతులనే ముందుగా లేపేది. మృతుల కంటే ముందుగా నువ్వేం పరలోక రాజ్యానికి ఎవరు పోయేది లేదు. ఇప్పుడు చాలామంది క్రీస్తులో చనిపోయిన బిడ్డలందరూ వారికన్నా ముందుగా మనమేం వెళ్ళేదేం లేదు. ముందు వాళ్ళనే లేపుకొని వస్తాడు దేవుడు. వాళ్ళని లేపిన తర్వాతే మళ్ళీ అప్పుడు సజీవులుగా ఆ సమయంలో ఉన్న పిల్లలను, ఫస్ట్ మృతులను లేపుకొని వచ్చి సజీవులుగా ఉన్న అప్పుడు పిల్లలను వారికి మహిమ శరీరాలను ఇచ్చి ఆ పరలోక రాజ్యానికి పిలుచుకొని పోతాడు. లేదా మధ్యాకాశంలో కొన్ని సంవత్సరాలు ఆయన మనకు ఇంకా చక్కటి ప్రభుత్వాన్ని అందిస్తాడు. యేసుక్రీస్తు వారి ప్రభుత్వం అది. నీతిమంతుని రాజ్యము ఇంకా మనను ఇంకా పవిత్రపరుస్తాడు, ఇంకా వజ్రంలాగా తయారు చేస్తాడు. ముత్యము లాంటి ఆయన భార్యను ఇంకా నిన్ను మలుస్తాడు. ఇంకా నువ్వు అవిధేయతలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఇంకా వాటి రెండింటిలో నుండి నిన్ను ముఖ్యమైన రాయిగా లేక నిన్ను వజ్రంగా మలిచి చక్కని భార్యను, విశ్వమనే సార్వత్రిక సంఘానంతటిని ఆయన భార్యను, సంఘం అనే సార్వత్రిక సంఘం అంతటిని ఆయన భార్య అనే ఆ సంఘాన్ని
ప్రభువుకి అప్పచెప్తాడు. ప్రభువా, ఇదిగా నా రక్తంతో కనబడిన నా పిల్లలు, నా బిడ్డలు, సత్యంలో బ్రతుకుతున్న బిడ్డలు, యథార్థవంతులు, పరిశుద్ధులు, ఇదిగో ప్రభు అని దేవునికి అప్పచెప్పి మనం దేవుని దర్శనం మనకు క్రీస్తు ద్వారా మనకు కలిగిస్తాడు ప్రియులారా. కనుక ఏ జాబులో దొంగ వచ్చునో మా ఇంటి యజమానికి తెలిసి ఉన్నట్టయితే వాడు ఆ దొంగ రాకుండా వాడు కాపాడుకుంటాడు. అలాగే చూడండి, 1 పేతురు 5:8 ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. పేతురు 1 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమని నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడు. వాడైతే గర్జించు సింహం వలె వచ్చి ఎవరిని మింగుదానని అపవాదిగా తిరుగుతున్నాడు. కనుక మీరు ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థనలలో ఉండండి, వారిని ఎదిరించే శక్తి కలిగి ఉండండి. అలాగే వివిధమైన శ్రమలు మనకు వస్తాయి, వాటినన్నిటిని తట్టుకోగలిగే విశ్వాసం కలిగి ఉండి విశ్వాసమందు స్థిరులై ఆ నమ్మకమైన దేవుడు మనకు అట్టి విశ్వాసాన్ని ఇచ్చినాడు. విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాం ద్వారా కూడా మనకు తెలిపినాడు. ఆ తెలిపినటువంటి ఆ విశ్వాసంలో స్థిరులుగా ఉండి వారిని ఎదిరించాలి. అపవాది కానీ ఎదిరించి మనము దేవునికి దగ్గరగా, దేవుని చిత్తంలో, దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయనకు లోబడుతూ ఆయన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఎప్పుడైతే పొరపాటు ఆలోచన వస్తుందో వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకొని దానికి దూరంగా వెళ్ళటం. యోబు గారు చెడుతనమును వదులుకున్నాడంట. దేని బట్టి వదులుకున్నాడు? ఆయన దేవుని వాక్యాన్ని బట్టి ఇది చెడు అని ఆయనకు తెలిసినది. దేవుడు చెప్పినాడు, పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో వ్రాయించినాడు, ఇది తప్పు, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, లేక ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పినాడు వివరంగా. మోసే గారి ద్వారా వివరంగా వ్రాయించినాడు. దానిని బట్టి యోబు గారు తెలుసుకున్నాడు, ఇది తప్పు, ఇది రైతు, లేక ఇది మంచిది, ఇది చెడ్డదని తెలుసుకున్న తర్వాత ఆయన చెడ్డదానిని ఏం చేసినాడు? యోబు గారు అసహించుకున్నాడు. ఆ విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు యోబు గారి గొప్ప నమ్మకంతో లాస్ట్ వరకు ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా ఆయన దేవుని యందు ఏ పొరపాటు మాట అనలేదు అని వ్రాయబడుతూ వచ్చింది. తనను తను నిందించుకున్నాడు. ఏబునే నిందించుకున్నాడు, నేను పుట్టకున్నా బాగుండు అని ఆయన నిందించుకున్నాడు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడు ఆయన నిందించలేదని వ్రాయబడుతూ వచ్చింది. కనుక యోబు గారు లాంటి గొప్ప భక్తుడు మనకు మాదిరిగా పెట్టినాడు. కనుక మనము చెడుతనమును విసర్జించుకున్న వారిగా బ్రతుకుతే ఈ లోకంలో మన జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన రక్షణలో ఉంటాము, ఆయన చిత్తంలో పెరుగుతాము. ఆయనకు లోబడి బ్రతికితే ఆయన నిజంగా సమస్తమును అధిపతి. ఆయన తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడు దేవుడు. కనుక అంత శక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నాము. కనుక ఆయన ఆలోచనలన్నీ ఆయన చిత్తంలో భాగంగా కూడా బ్రతుకుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించినాక తల నుంచి చిన్న ప్రార్థనతో ముగించుకున్నాము.